పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో ఇన్నాళ్ళు పరుగులు పెట్టిన పసిడి ధరలు నెమ్మదిస్తున్నాయి. ధరలు రోజురోజుకు దిగి వస్తున్నాయి. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఒక్కరోజే 10 గ్రాముల బంగారం ధర 5,000 పడిపోయింది. 24 క్యారెట్ల బంగారం ధర 1,44,000కు చేరింది. అటు వెండి ధరలు కూడా దిగి వస్తున్నాయి. కిలో వెండి 13,000 రూపాయలు తగ్గి 2,22,000కు పడిపోయింది. ఇక పశ్చిమాసియా ఉద్రిక్తతలకు తెరపడుతుండడం, డాలర్ స్ట్రాంగ్ వంటి కారణాలతో బంగారు ధరలు మరింత దిగివచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బిజినెస్ రిపోర్టర్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ. అనిల్, ప్రధానంగా చూసుకుంటే బంగారం ధరలు గత నెల రోజులుగా తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతున్నాయి. అయితే ఒక రకంగా చూసుకుంటే డౌన్ ట్రెండ్ మాత్రం బాగా కనిపిస్తోంది. గత 2 వారాలుగా చూసుకుంటే బంగారం ధరలు భారీగా దిగి వస్తున్నాయి. మరోవైపు వెండి ధరలు కూడా అంతకుముందు 4 లక్షల వరకు వెళ్ళిన వెండి ధరలు ఈ రోజు చూసుకుంటే హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ఏకంగా 13,000 రూపాయలు తగ్గి 2,22,000 స్థాయికి పడిపోయింది. దీనికి ప్రధానంగా కారణంగా చూసుకుంటే ఏదైతే పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొంచెం తగ్గుముఖం పడుతుండడం కావచ్చు, అట్లాగే డాలర్ కొంచెం స్ట్రెంగ్తన్ అయింది. మరోవైపు లిక్విడిటీ ఇష్యూస్ వల్ల ప్రజలైతే ఇన్వెస్టర్లు కావచ్చు కరెన్సీస్ తమ వద్ద ఉంచుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. కమాడిటీస్ ని తెగ నమ్ముతున్నారనే సంకేతాలు అయితే వెలువడుతున్నాయి. అందుకే ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య కాలంలో ఔన్స్ బంగారం వచ్చేసి అంతర్జాతీయ మార్కెట్ లో $4,000 దిగువకి పడిపోయింది. మొన్న మనం డిబేట్ లో ఇదే అంశం చర్చించాము. అయితే ఈ రోజు ఏకంగా 3,800 స్థాయికి కూడా టచ్ అయిందని తెలుస్తా ఉంది. వీటన్నిటి ఫ్యాక్టర్స్ చూసుకుంటే బంగారం వెండిలో ఇంకా కొంచెం వీక్నెస్ అయితే చెబుతున్నారు. ఏదైనా అత్యవసరం అయితే తప్ప కొనుగోలు చేయడం వాయిదా వేసుకుంటే మంచిది. ఎందుకంటే మరికొన్ని వారాల పాటు ఈ కరెక్షన్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అటువైపు అనిశ్చితి కొంత ఉన్నప్పటికీ వారు మాత్రం దాదాపు తెరపడే సంకేతాలు అయితే ఉన్నాయి. మరోవైపు డాలర్ స్ట్రెంగ్తన్ అవుతా ఉంది. మరోవైపు లిక్విడిటీ ఇష్యూస్ బలంగా ముందుకు వస్తున్నాయి. కేంద్ర బ్యాంకులు కూడా కొన్ని కేంద్ర బ్యాంక్స్ రష్యా కావచ్చు, టర్కీ కావచ్చు బంగారం విక్రయించింది. అట్లాగే మరికొన్ని సెంట్రల్ బ్యాంక్స్ ఎలాంటి వైఖరి తీసుకుంటాయనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా కొంత హాట్ మెటల్స్ సాధారణ స్థాయికి చేరుతాయా అనే సంకేతాలు వస్తూ ఉన్నాయి. మరికొంత కాలం పాటు ఇవి దిగువచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిపుణులు సూచిస్తున్నారు అని. రైట్ మురళి, థ్యాంక్ యూ.